ఓకేనా తమ్ముడు? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, ఏ పార్టీ అయినా సరే అసెంబ్లీలో కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ వీళ్ళిద్దరి పాత్ర చాలా కీలకం. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం ఎలా తయారైందంటే ఒక డ్రామా కంపెనీలా తయారైంది. దాని పేరే అందరూ దొంగలు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ధర్మన, భూమన, సత్యబాబు, రాంబాబు, మళ్ళీ వీళ్ళకి తోడు చింతామణి, రోజా. ఆమె క్యారెక్టర్ చింతామణి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసి వెళ్ళింది కాబట్టి మాకు తెలుసు ఆమె క్యారెక్టర్. అది ఇవాళ విలువల గురించి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో నిజాయితీ గురించి మాట్లాడతాడు. ఇంకో పక్క నైతిక విలువల గురించి రోజా మాట్లాడిద్ది. ఆమె సినిమా ఫీల్డ్లోనే, తెలుగుదేశం పార్టీలో, అలాగే ఇప్పుడు అక్కడ ఆమె ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె ఈ అందరూ దొంగల డ్రామాలో చింతామణి క్యారెక్టర్ ఉంది. ఆమెకి ఏ నైతిక విలువలు ఉన్నాయని భూమా అఖిలప్రియ వేసినటువంటి డ్రెస్ని ఆమె విమర్శించింది. నీలాగా స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసిందా? నువ్వు సినిమాలో నటించేటప్పుడు స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసావు. నువ్వు ఈరోజు భూమా అఖిలప్రియను మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. రోజా బాధ్యతలు చెల్లని చెక్కులు కేసుల్లో మెడ్రాస్ హైకోర్టులో చాలాసార్లు ఆ మీద కేసులు వేసి అక్కడ కోర్టు మెట్లు ఎక్కించారు. ఈమె ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఆమెకు అప్పులు ఎక్కడితే ఆ చల్లని చెక్కుల కేసులు కోర్టులో వేశారు. అలాగే ఈమె ఎన్నో ఫిలియాల్లో నటించింది. మరి అవన్నీ కూడా ఆవిడ కాటికి చెప్పకూడదు. రకరకాల సినిమాల్లో నటించింది. నువ్వు అమ్మ నైతిక విలువల గురించి మాట్లాడేది? తల్లి తండ్రి లేని పిల్లల్ని ఎగతాళిగా మాట్లాడేది? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పిడుగు పడుతుందో ముందే చెప్పగల టెక్నాలజీని కనిపెట్టారు. కానీ ఒకే ఒక్క విషయంలో ఫెయిల్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఏ విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి బుద్ధి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో మా ప్రభుత్వం కూడా కనిపెట్టలేకపోతుంది. ఎక్కడ పిడుగు పడుతుందో కనిపెట్టే టెక్నాలజీ కనిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి బుద్ధి జ్ఞానం ఎక్కడ దొరుకుతాయో కనిపెట్టలేకపోతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నేను చెప్పిన పేర్లలో ఏ ఒక్కరూ నిజాయితీ పరులు కాదు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పాలనలో దోచుకొని తిన్నవాళ్ళు. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని దోచుకొని తిన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు ఈరోజు విలువల గురించి ఒకళ్ళు, నిజాయితీ గురించి ఇంకొకళ్ళు ఈ మాట్లాడుతుంటే ప్రజలకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? 16 నెలలు జైల్లో ఉండి 420 కేసులు 11 కేసులు ఉండి
నువ్వేమో నిజాయితీ గురించి మాట్లాడతావయ్యా. ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళలేని వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడతావయ్యా. 9 సంవత్సరాలు పరిపాలించి మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కమిషన్లు ఆయన మీద వేస్తే ఒక్క కమిషన్ కూడా తేల్చలేని వ్యక్తిని అవినీతి అంటకడతావే. నీ మీద ఏదో 1,00,000 కోట్లు అన్నామని నీ నోటుకు వచ్చినట్టు 2,00,000 కోట్లు ఏమిటా అవన్నీ? రోజా, ఇక రోజాకి పొద్దున్న లేస్తే నరాని ఆ నాలుగుకి నరం లేనట్టు మాట్లాడుతుంది. అటు ఆడవాళ్ళు లేరు, ఇటు మగవాళ్ళు లేరు. అంటే ఆమె ఆడావిడే ఎవరే మాట్లాడరు. అమ్మా తల్లే, నీ క్యారెక్టర్ ఏంటో మొత్తం తెలుసు. అసలు ఒకటి అడుగుతున్నామండి, రోజా మీటింగులకు వచ్చినప్పుడు కానీ ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు కానీ ఆమెకి ఆల్కహాల్ టెస్ట్ పెట్టాలండి. ఎందుకంటే మామూలుగా మాట్లాడుతున్నట్లేదు. మామూలుగా మాట్లాడేవాళ్ళు మరి అలాంటి పదాలు రావు. నేను కూడా స్పీడే, నేను మాట్లాడతా. కానీ ఇప్పుడు ఎన్నో మాట్లాడదాం అనుకుంటున్నా రోజా మీద. కానీ కొన్ని విలువలు అడ్డం వచ్చి నేను కూడా మళ్ళీ మాట్లాడటానికి వెనకాడుతున్నా. మరి అవి ఏ మాట పడితే ఆ మాట, ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలేస్తుంది, ఏది పడితే అది చేస్తుంది. మైకోగానే అప్ అండ్ డౌన్ అదిరిపోయిద్ది అంటది. అసలు ఏంటి ఒక ఆడావిడే పక్కన ప్రతిపక్ష నాయకుడు ఉంటే అప్ ఏంటి డౌన్ ఏంటో మరి మాకైతే అర్థం కావట్లా. మేము మాట్లాడడానికే సిగ్గుపడతాం. మరి రోజా మాట్లాడుతుంటే పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా ముసిముసి నవ్వుకుంటున్నాడు. అందుకని మాకేంటంటే అంటే ఈ ప్రభుత్వం చేయకూడదు, ప్రభుత్వం చేత కక్షాదింపు చర్య అనుకుంటారు. దయచేసి ప్రెస్ విలేకరులు ఆమె మీటింగ్లో మాట్లాడినప్పుడు కానీ లేదా ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఆమెకి ఆల్కహాల్ టెస్ట్ చేస్తే మంచిదని మీడియా మిత్రులందరూ చెప్తున్నా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అబద్ధపు ఆరోపణలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఒక్క మాట నిజం లేదు, ఒక్క మాట నిజాయితీ లేదు. అసలు నీతి గురించి నిజాయితీ గురించి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే అందరూ దొంగలే. వీలా మాట్లాడేది ఒక నిజాయితీతో పరిపాలించి 9 సంవత్సరాలు, ఒక నిబద్ధతతో పోరాటం చేసి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఏమీ లేని అమరావతిని, ఏమీ లేని రాష్ట్రాన్ని అమరావతిని ఒకటి స్థాపించి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిని వీళ్ళు ఎలా విమర్శిస్తున్నారో మరి మాకు అర్థం కావట్లా. బరి తెగించినట్టుకున్నారు వీళ్ళు. ఒకలేమో జైలుకి వెళ్ళి వచ్చి ఇక ఇంతకన్నా ఏమైతే అయిన ఒక అతను, ఇవేమో మరి ఆ కూర్చున్నప్పుడు ఏంటి ఆల్కహాల్ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయాలి వాళ్ళకి. లేకపోతే ఆమె నిన్న భూమా అఖిలప్రియతో మాట్లాడింది ఒక ఛానల్లో. ఆమె పాపం జూనియర్ ఆమె మాట్లాడలేకపోతుంది. నువ్వురా ఎక్కడ కూర్చుంటా అక్కడ నేను మాట్లాడతా, మీ సంగతి ఏంటో మా సంగతి ఏంటో, మీ పార్టీ ఏంటో మా పార్టీ ఏంటో, మీ నాయకులు ఏంటో మా నాయకులు ఏంటో మాట్లాడుకుందాం బహిరంగ చర్చకి. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే రాజకీయాల్లో నోరు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపుతానంటే ఈ రాష్ట్రం దేశంలో ఉన్న తెలుగు ప్రజలు ఎట్లా అట్టుడికిపోయారో ఒక్కసారి మళ్ళీ గుర్తించుకోండి. మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎలాగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు రాష్ట్రంలో తెలుగుదేశమే ఉంటుందని ఆయన సర్వే ఇచ్చాడు, ఇక ఎలాగ మనం రాం కదా అని మీరు బరి తెగించి మాట్లాడితే మాత్రం మీకంటే డబల్ మాట్లాడగలం. మా నాయకుడికి మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలను బట్టి మేము నడుస్తున్నాం. కానీ మేమేం మాట్లాడలేక కాదు. రండి మీరు ఓపెన్ ఛాలెంజ్ అయితే రండి, ఎవరు వస్తారో ఎవరితోనో ఓపెన్ ఛాలెంజ్కి నేను రెడీ, దేనికన్నా రెడీ, ఏ మాట్లాడదామన్నా రెడీ, సబ్జెక్ట్ మీద మాట్లాడదామన్నా రెడీ,
వ్యక్తిగతంగా మాట్లాడుకుందామన్నా రెడీ. ఒక్క ఏళ్ళు మా కాసు చూపిస్తే 4 ఏళ్ళు మీ కాసు చూపిస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి. నోరు అదుపులో పెట్టుకోండి. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలో 50-60 వేలతో గెలిచే మేము చంద్రబాబు గారిని కాల్చి చంపుతానన్న ఒక్క జగన్మోహన్ రెడ్డి డైలాగ్కి ఇవాళ అక్కడ 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీకి. మీరా నైతిక విలువల గురించి మాట్లాడేది? మీరా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది? ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీ ఇష్టానుసారం మాట్లాడదాం అనుకుంటారా? మేము దేనికన్నా రెడీ. ఓకేనా తమ్ముడు? ఇంకేం అడగద్దు నువ్వు.